విశాఖ జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కూటమిలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే 4 మహిళా కార్పొరేటర్లు విజయవాడలో మకాం వేశారు. ఇందులో భాగంగా 13 వార్డు నుంచి కెల్లా సునీత, 17 వార్డు నుంచి శ్రీవిద్య, 17 వార్డు నుంచి గేదెల లావణ్య, 23 వార్డు నుంచి గుడ్ల విజయసాయి, 73 వార్డు నుంచి భూపతిరాజు సుజాత కూటమి పార్టీ కండువాలు కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకుల సమక్షంలో కూటమిలో నేటి మధ్యాహ్నం ఈ కార్పొరేటర్లు చేరడానికి రంగం సిద్ధమైంది. దీంతో జీవీఎంసీలో కూటమి పక్షం బలపడనుంది. తెరవెనక బేరాలు జోరుగా సాగడం వలన వైసీపీ కార్పొరేటర్లు చేజారిపోతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత కార్పొరేటర్లు కొందరు పార్టీ ఫిరాయించడం తెలిసిందే. దీంతో వైసీపీ బలం 58 నుంచి 46కి పడిపోవడం తెలిసిందే. ఇక టీడీపీ బలం 30 నుంచి 49కి పెరిగింది. తాజాగా మరో 4 మహిళా కార్పొరేటర్లు టీడీపీలో చేరనుండటంతో కౌన్సిల్లో టీడీపీ బలం 50కి చేరుకుంటుంది. మేయర్ పదవీకాలం 4 ఏళ్లు పూర్తి కావడంతో కూటమి కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన కార్పొరేటర్లు కూడా చేజారిపోకుండా ఉండేందుకు గాను వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కాకినాడ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విశాఖలో వైసీపీ కార్పొరేటర్లతో నేటి మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది.